ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. దేవుని పిల్లారా గమనించండి, మనం శ్రమల దినాల్లో మనం ఉన్నాం. అంటే ఉపవాస దినాలు 40 దినాలు దేవుని సన్నిధానంలో మరి చాలా మంది ఉపవాసాలు ఉంటారు. వారికి నచ్చినట్లుగా, వారి విశ్వాసాన్ని బట్టి వారికి నచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మంచిదే, కాదంటలేదు. అయితే గమనించండి, దేవుడు అన్నాడు, మీరు నిజమైన ఉపవాసం చేయాలి అంటే ఆకలితో ఉన్న వారికి కొంత ఆహారాన్ని పెట్టండి అని చెప్పేసి మరి ప్రభు తెలియజేశారు. అదే కదా నిజమైన ఉపవాసం అని అన్నాడు. మనం కడుపు మార్చుకోవడం కాదు, కానీ ఆకలితో ఉన్న వారికి మనం ఒక పూట భోజనం పెట్టడం అది ఆశీర్వాదం. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, 15 సంవత్సరాలుగా సేవ పరిచర్య నిమిత్తం ఖమ్మం ప్రాంతం వచ్చి పాలగూడెం అనే ఏరియాలో, ఆ చిన్న పల్లెటూరులో దేవుని పరిచర్య చేయటానికి ఆ ప్రాంతానికి వచ్చిన దినాల్లో తను తినటానికి కూడా, అద్దె కట్టుకోవటానికి కూడా మరి డబ్బు లేని పరిస్థితి, కుటుంబం పోషించబడటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అలాంటి దినాల్లో గొప్ప దైవజనులు మరి సేవ పరిచర్య ప్రారంభించిన ఈ 15 సంవత్సరాలు వారికున్న భారాన్ని బట్టి, వారికున్న మరి ఆ భారం, ఆ బాధ్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు భారమని వదిలేస్తున్న పిల్లలు ఈ కాలంలో ఒక కన్న కుమారునిగా చేర్చుకొని 3 పూట్ల వారికి భోజనం వసతి ఏర్పాటు చేసి ఈరోజు మార్తా హోమ్ని నడుపుతూ ఉన్న ఆ గొప్ప దైవజనుల్ని మీరు ఒకసారి ఈ స్క్రీన్ మీద మీరు చూడండి. నేను ఆ వీడియోస్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను. ఆ స్క్రీన్ మీద వస్తున్న ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఎందుకు నేను చూడమంటున్నానంటే, ఈ కాలంలో భారమని వదిలేస్తున్న తల్లిదండ్రుల్ని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు వదిలేసి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వారి బాధను, వారి యొక్క కష్టాన్ని చూసి మార్తా హోమ్ అనే ఒక సంస్థ మరి దైవజనులు ఏర్పాటు చేసి, ఆ మార్తా హోమ్లో మరి వృద్ధులకు వారి ఉండటానికి స్థలం లేకపోయినా వారికి స్థలం ఇచ్చి, వారి ఇంట్లో వారికున్న ఆ ప్లేస్లో వారికి కావలసిన వసతిని ఏర్పాటు చేసి ఈరోజు మార్తా హోమ్ను నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరట నేను చేతులెత్తేది, నమస్కరించేది ఏంటి అని అంటే, ఈ మార్తా హోమ్కి మీరు కొంత ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయండి. దైవజనులు చాలా భారంతో ఉన్నారు. దైవజనులు చాలా బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ మార్తా హోమ్కి మరి మీరు సపోర్ట్గా ఉండగలిగితే మార్తా హోమ్ ముందుకు నడిపించబడుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా ఏ చోటైనా బాధలో ఉన్నారని ఒక వీడియో తెలిసినా కూడా దైవజనులు ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ఆలోచించకుండా మరి వారిని తీసుకొని వచ్చి వారికి కావలసిన అన్ని వసతి కల్పించి టయానికి వారికి ఫుడ్ పెట్టి మార్తా హోమ్ ఎన్నో ఆశ్రమాలు చూసుంటారు. కానీ ఒక దైవజనుడు ఇంత భారంతో చేయటం నేను ఇది ఫస్ట్ టైం. వారికి మీరు సపోర్ట్గా ఉండండి. వారి ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, తప్పకుండా చూడండి, ఆ ఫోన్ చేయండి. ప్రతి నెల వారికి కొంత సపోర్ట్ మనం అందించగలిగితే ఆ వృద్ధులకి వారు కడుపు నిండా భోజనం చేస్తారు, ఆహారం తింటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ఈ మార్తా హోమ్కి సపోర్ట్ చేయండి. ఆ దైవజనులకి ఇంకా మనము చేయూతనిస్తే అనేకుల కొరకు, మరి అనేక వృద్ధుల కొరకు
వృద్ధులే కాదండి, చూపు లేని వారు ఉన్నారు, ఏంటి నడవలేని వారు ఉన్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏంటి మరి వారు చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. ఆ మార్త హోమ్‌లో ఎంతో మంది చనిపోయిన ఆ వృద్ధులకి వారే కార్యక్రమాలు చేస్తూ, సమాధి కార్యక్రమాలు వాళ్ళే చేస్తూ ఎంతో భారంతో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు రావాల్సిందిగా నేను ప్రభువు పేరట మనవి చేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్